హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఎలోహిం టీవీ ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. జీవము కలిగిన దేవుని కృపావర్షం మనందరిపై సమృద్ధిగా కురియునుగాక. దేవుడి మాటలతో మనతో మాట్లాడుచూ ఉండగా మన హృదయాలను దేవుడు తెప్పరల చేయునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు. ఈ దినము కొరకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని ఇంతవరకు సజీవులైన దేశంలో ఉంచారు, అందును బట్టి నీకు వందనాలు. దేవా, మీరు మాతో మాట్లాడుచున్నందుకు నీకు స్తోత్రాలు. వినువారు హృదయాలు గ్రహించినట్లు వారి మనోనేత్రములు తెరవండి ప్రభువా. మీ కార్యములు గొప్ప చేయండి నాయనా, నీకే స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రతి విషయంలో మీరు ఆదరించండి ప్రభువా, నీకు వందనాలయ్యా. మాట్లాడున్నది మీరై ఉండి ప్రభువా, మా నోటికి బోరగా ఉండి మాట్లాడండి. మీరు నాలో ఉండండి, నాతో ఉండండి, నా చుట్టూ ఉండండి ప్రభువా. మీ ఆత్మాభిషేకం నాపై ఉంచండి ప్రభువా, నీకు వందనాలు చెల్లిస్తూ మీ అభిషేకం నా తలపై ఉంచి ప్రభువా, మాట్లాడటకు కావాల్సిన కృపను విడుదల చేయమని యేసు పరిశుద్ధ నామం అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. కల్వరి గిరిపై సిలువ భారం భరించితివా ఓ నా ప్రభువా. నా పాపముకై నీ రక్తమును సిలువపై అర్పించితివా. కల్వరి గిరిపై సిలువ భారం భరించితివా ఓ నా ప్రభువా. నా పాపముకై నీ రక్తమును సిలువపై అర్పించితివా. తుంటరులెల్లా కొట్టుచుండా కంటి నీరు పెట్టని దేవా. తుంటరులెల్లా కొట్టుచుండా కంటి నీరు పెట్టని దేవా. నా పాపముకై నీ రక్తమును సిలువపై అర్పించితివా. నా పాపముకై నీ రక్తమును సిలువపై అర్పించితివా. కల్వరి గిరిపై సిలువ భారం భరించితివా ఓ నా ప్రభువా. దుష్టుండొకడు బల్లెంబును గృచ్చెను నీదు ప్రకాలోన. దుష్టుండొకడు బల్లెంబును గృచ్చెను నీదు ప్రకాలోన. కేక వేసి నీ ప్రాణమును సిలువపై అర్పించితివా. కేక వేసి నీదు ప్రాణం సిలువపై అర్పించితివా. కల్వరి గిరిపై సిలువ భారం భరించితివా ఓ నా ప్రభువా. 3 దినముల్ సమాధిలో మోదము తోడా నిద్రించితివా. 3 దినముల్ సమాధిలో మోదము తోడా నిద్రించితివా. నా రక్షణకై సజీవముతో సమాధిని గెలిచితివ తండ్రి. నా రక్షణకై సజీవముతో సమాధిని గెలిచిన తండ్రి. కల్వరి గిరిపై సిలువ భారం భరించితివా ఓ నా ప్రభువా. నా పాపముకై నీ రక్తమును సిలువపై అర్పించితివా. కల్వరి గిరిపై సిలువ భారం భరించితివా ఓ నా ప్రభువా. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు అంశం
వెరోనికాను గురించి మనము జ్ఞాపకం చేసుకుందాం. 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 1వ వచనాన్ని చూసుకుందాం. నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకునిడి అని ఇక్కడ మా దేవుడు మనకు ఈ వాక్య భాగం ద్వారా హెచ్చరిక చేస్తున్నాడు. వెరోనిక అంటే నిజమైన రూపము లేదా విజయము అని ఆ మాటకు అర్థం. వెరోనికను గ్రీకు భాషలో బెరోనికా అని పిలుస్తారు. లాటిన్ భాషలో బెరేనికా అని పిలుస్తారు. అరిమేయిక్లో వెరోనికా అని పిలుస్తారు. వెరోనికా ఇశ్రాయేల్ దేశంలో హెర్మన్ స్ట్రీట్ నేచర్ రిజర్వ్ ప్రాంతంలో ఉన్నది. ఇది వాటర్ ఫాల్స్ పడుతున్న ప్రాంతముగా పేరుగాంచిన ప్రాంతంలో ఈమె జన్మించినట్లుగా చూస్తూ ఉన్నాం. ఈమె యెరూషలేములో ఉంటున్న ఒక విధవరాలు. రోమన్ క్యాథలిక్ అపోక్రిఫా గ్రంథాలలో మరి దాచబడిన ఎన్నో విషయాలు దాచబడినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఆ గ్రంథాలలో వందలు వేల కొలది భక్తుల జీవిత చరిత్రలో మరుగై ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అయితే చాలా వరకు పునీతుల చరిత్రలను వెలుగులోనికి తీసుకుని వస్తూ ఉన్నట్లుగా మనము ఇప్పుడు వాక్య భాగాల ద్వారా మనం తెలుసుకుంటూ ఉన్నాం. అలా వెలుగులోనికి తీసుకురాబడిన చరిత్రయే వెరోనికా చరిత్ర అయినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఈమెను గురించి హిస్టోరియా ఎక్లేషియా స్టిర్ పుస్తకములలో 312 324 సంవత్సరములలో ఆమె చరిత్ర వ్రాయబడిందని సంఘ చరిత్రలో మనకు తెలియజేస్తున్నట్లుగా చూస్తూ ఉన్నాం. యోసిఫన్ సిజేరియా ద్వారా వెలుగులోకి ఈ మాటలన్నీ కూడాను బయటకు తీసుకురావటం జరిగింది. అదేంటంటే ఫిలిప్పులో రక్తస్రావము గల స్త్రీ ఒకరు నివసించినట్లు ఆమెయే ఈ వెరోనికా అనే పేరుతో గుర్తించబడిందని, తరువాత కాలానుగుణంగా ఈమె యేసుప్రభు వస్త్రపు చెంగును ముట్టినదని శతాబ్దాల నుంచి 3-4 శతాబ్దాల నుంచి అప్పుడు వారు తెలుసుకున్న అపోక్రిఫా గ్రంథములో లిఖితమైనదని చెప్పబడినట్లుగా చూస్తూ ఉన్నాం. వెరోనికా ఫ్రాన్స్ మతం కనుక ఆ ఫ్రాన్స్ మతంలో ఆమె మారి రోమా ప్రభుత్వం క్రింద పన్నులు వసూలు చేయుచున్న జక్కైన వివాహం చేసుకున్నట్లుగా మనము మరి ఆ పవిత్ర గ్రంథాలలో నుంచి మనము తెలుసుకుంటూ ఉన్నాం. అది ఆ రీతిగా ఆమెను గురించి తెలియజేయబడినట్లుగా ఈ వాక్య భాగాల ద్వారా మనము తెలుసుకుంటున్నాం. లూకాసు సువార్త 19వ అధ్యాయం 1 నుండి చూస్తే జక్కైన మనము జ్ఞాపకం చేసుకుంటే ఆయన పన్ను వసూలు చేసే వ్యక్తిగా మనకు కనబడుతూ ఉన్నాడు. ఆయన సుంకపు గుత్తదారుడిగా మనకు కనబడుతూ ఉన్నాడు. ఆయన పొట్టివాడైనందున యేసుని చూడలేక ఒక మేడి చెట్టెక్కి యేసయ్యను చూడటానికి ఆయన ఇష్టపడ్డాడు. యేసు ఆ చెట్టు దగ్గరకు రాగానే, జక్కయ్య నువ్వు త్వరగా దిగు, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని చెప్పినప్పుడు వెంటనే ఆయన చెట్టు దిగి యేసయ్యను చేర్చుకున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. యేసుని ఎప్పుడైతే ఆయన చేర్చుకున్నాడో తను మరి ఇంటిలోనికి తనంతా కూడా మార్పు చెందినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఆ రీతిగా ఉండటమే కాకుండా నేను ఎవరి దగ్గర అయితే అక్రమంగా తీసుకున్నానో వారికి 4 గంటలు నేను ఇస్తానన్నాడు. తన బుద్ధి మారిపోయింది, తన మనసు మారిపోయింది. దేవుడు ఎప్పుడైతే తన హృదయంలో కావాలని కోరుకున్నాడో తన జీవితం అంతా కూడా మారిపోయినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఆమె భార్య వెరోనికా అని ఈ పరిశుద్ధ గ్రంథంలో మనకు తెలియజేయబడుతూ ఉంది. దేవుడు అంటున్నాడు కదా, నువ్వు ఎన్ని ఇచ్చి చేస్తున్నావు కనుక నీవు కూడా అబ్రహాము కుమారుడవే అని దేవుడు ఆయనకు మరి ఆ భాగ్యం ఇచ్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అందుకే యేసయ్య నశించిన దానిని వెతకి రక్షించుటకు యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఇలాంటివి మరి పనులు చేస్తూ ఉన్న ఆ జక్కయ్య భార్య వెరోనికా అని అపోక్రిఫా గ్రంథాలలో మరి లిఖితమై ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. యేసు సిలువను మోస్తూ గొల్గతా చేరే సమయానికి ఆయన ఆగిన లేదా నిలవబడిన స్థలాలు 14గా మనకు కనబడుతూ ఉన్నాయి. 14 చోట్ల ఆయన ఆగినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఆ 14 స్థలాలను కూడా
పరిశుద్ధ స్థలాలుగా గుర్తించినట్లుగా చూస్తూ ఉన్నాం. యెరూషలేము గనక వెళితే అక్కడ ఈ పరిస్థితులన్నిటిని కూడా చూడటానికి అవకాశం ఉంటుంది. మొదటిగా మనము చూస్తే యేసుకు మరణశిక్ష విధించిన స్థలము ఒకటిగా కనబడుతుంది. రెండవది యేసు సిలువను మోయు స్థలమును మనకు కనబడుతూ ఉంది. మూడవది యేసు మొదటిసారి క్రింద పడుట కనబడుతూ ఉంది. నాలుగవదిగా యేసు మరియకు ఎదురుపడటం కనబడుతూ ఉంది. ఐదవదిగా కురేనుడైన సీమోను సహాయపడటం కనబడుతూ ఉంది. ఆయన పడిపోయినప్పుడు కురేనీయుడైన ఆ సీమోను కొంతసేపు ఆ సిలువను మోసినట్లుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. వెరోనిక ముఖమును తుడుచుట, అక్కడ కూడా ఒక చోట ఆగినప్పుడు ఆ సిలువ మోస్తూ మరి పడిపోయినప్పుడు ఆ ముఖము నుండి కారుతున్న ఆ రక్తాన్ని తుడవటానికి ఆమె వెళ్ళిన విషయం మనందరికీ కూడాను బైబిల్ గ్రంథంలో తెలుసు. అప్పుడు ఆయన యొక్క ముఖము ఆ వచ్చేసి అంతా కూడాను ఆ క్లాత్ మీద పడినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. యేసు రెండవసారి క్రింద పడటం అదొక స్థలముగా మనము చూడాలి. ఎనిమిదవదిగా యెరూషలేము కుమార్తెలను ఓదార్చుతున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అదే మాటను మనం ఇంతకు ముందు జ్ఞాపకం చేసుకున్నాం. ఏంటి అని అంటే, నా కోసం ఏడవద్దు, మీకోసం మీ పిల్లల కోసం ఏడవడి అని చెప్పేసి ఆయన ఓదార్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. తొమ్మిదవదిగా చూస్తే యేసు మూడవసారి క్రింద పడటం మనకు కనబడుతుంది. పదవదిగా యేసు వస్త్రములను తీసివేయ చోటును మనము చూస్తూ ఉన్నాం. 11వ స్థలం ఏంటి అని అంటే యేసును సిలువ కొట్టుటకు తీసుకెళ్ళిన స్థలాన్ని కనిపిస్తుంది. 12వ స్థలము యేసును సిలువ వేయుట. 13వది యేసును సిలువపై నుండి దించుట. 14వది యేసుని సమాధిలో ఉంచటం. ఈ విషయాలన్నిటినీ కూడా మనము జ్ఞాపకం చేసుకుంటే ఇవన్నీ కూడాను దేవుడు ఎక్కడెక్కడైతే ఆ సిలువ మోస్తూ ఆగాడో ఆ 14 చోట్ల కూడా అవన్నీ కూడాను పరిశుద్ధ స్థలముగా మరి ఎంచబడినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. 6వ స్థలము దగ్గర వెరోనిక సిలువను మోస్తున్న యేసును చూచి కన్నీటితో చలించిపోయినట్లుగా చూస్తున్నాం. మట్టి కూజాతో కాస్త నీరు ఇవ్వాలని ఆయన ముఖమును చూడాలని ఆశపడింది. దగ్గరకు వస్తున్న భక్తులను ప్రక్కకు నెట్టి వస్తున్నారు సైనికులు. కనుక స్త్రీ కాబట్టి సైనికుల హడావిడిలో ఉండగా చొరవ తీసుకుని ముందుకు సాగిపోయి తన పై ఉన్న స్కార్ఫ్ వంటిది లేదా కచ్చీపు లాంటిది ఒక వస్త్రాన్ని తీసుకుని యేసు ముఖమునకు అద్దినది. ఎప్పుడైతే అలాగా అద్దినదో యేసు అసలైన ముఖరూపము ఆమె వస్త్రంపై బంధించబడి తెచ్చుకున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే ఆమె యేసు ముఖంపై ఆ వస్త్రాన్ని వేసిందో యేసు యొక్క ముఖ వర్చస్సు అంతా కూడాను ఆ వస్త్రంపై ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. దీనిలో సజీవ సాక్ష్యంగా మీ దేవుడు మరి ఇలాగ మోస్తూ ఉన్న సమయంలో సజీవ సాక్ష్యంగా మిగిలింది ఏంటి అని మనం జ్ఞాపకం చేసుకుంటే ఆమె తెచ్చిన ఆ వస్త్రం ఇప్పటికీ 2000 సంవత్సరములు గడిచినను సజీవ సాక్ష్యముగా ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఈ వస్త్రమును తాకి టిబేరియన్ చక్రవర్తి కుష్ఠవ్యాధి నుండి నయమైనట్లుగా చరిత్ర పుటల్లో వ్రాయబడి ఉంది. అయితే 17వ శతాబ్దం నుండి కాథలిక్ వారు పునీతులు పండుగలు ఆచరించేవారు కనుక జూలై 12వ తేదీన ఈమెను గూర్చి కాథలిక్ వారు వేడుక జరుపుకుంటున్నట్లుగా చరిత్ర గ్రంథాలు తెలుపుతున్నట్లుగా చూస్తూ ఉన్నాం. కనుక ఈమె యేసు ముఖమును అద్దిన వస్త్రాన్ని వెరోనిక వీలని పిలుస్తారు. అంటే వెరోనిక ముసుగు అని మనం అర్థం చేసుకోవాలి. ఈ వస్త్రము రోములోని సెయింట్ పీటర్స్ బసలికాలో వెరోనిక వీలుగా భావించబడేది. ఇది ఒక చిత్రంగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నైరుతి పీర్లోని బాల్కనీ వెనుక ఉన్న మందిరములో దాన్ని నిల్వ చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈమెను బోర్డియక్స్ జిల్లాలో సౌలక్ సుర్ మెరు వద్ద బ్లెస్సెడ్ వర్జిన్ యొక్క అవశేషాలను తీసుకొని వచ్చి అక్కడ ఆమెను సమాధి చేయబడినట్లుగా మనము చూస్తూ ఉన్నాం.
వెరోనికా విగ్రహాన్ని గియోవన్నీ స్టాజా యొక్క వీల్డ్ వర్జిన్ ప్రజెంటేషన్ కాన్వెంటు, కేథడ్రల్స్ వర్క్ సెయింట్ జాన్స్ ఎన్నెలలో ఉంది. ఈ విగ్రహాన్ని రోములోని ప్రఖ్యాత ఇటాలియన్ శిల్పి గియోవన్నీ స్టాజా దోషరహిత కారెరా పాలారాయితో రూపొందించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఈ రీతిగా ఆమెను ఒక పాలరాయితో ఆమెను రూపొందించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఇంత గొప్ప సాక్ష్యము వెరోనికాదిగా మనకు కనబడుతుంది. ఇప్పటికే ఆమె శిల్పము సజీవంగానే ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఆమె చేసిన ఆ చొరవ, ఆయన యొక్క రక్తమును మరి తుడవటానికి ఆ ముఖమును కొంచెం తుడవాలి అని కొంచెం నీళ్లు ఇవ్వాలని ఆశపడింది. కానీ సైనికులు ప్రక్కకు నెట్టినా సరే ఆమె చొరవ చేసుకుని వెళ్ళి ఆమె దగ్గర ఉన్న ఆ వస్త్రాన్ని తీసి ముఖం మీద అద్దినప్పుడు దేవుని యొక్క ముఖము ఆ క్లాత్ మీద, ఆ వస్త్రం మీద పడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అదే సజీవ సాక్ష్యంగా ఉంది. ఆమెను కూడాను ఒక పాలరాతి విగ్రహంతో మరి ఆమెను చెక్కినట్లుగా కూడా వారు ఆమెను ఎంతో మరి గౌరవిస్తున్నట్లుగా మనం ఇక్కడ వాక్య భాగాల్లో చూస్తూ ఉన్నాం. ఆమె చేసినది ఇప్పుడు మనకు సజీవ సాక్ష్యంగా మనకు కనబడుతూ ఉంది. ఆ వస్త్రాన్నే మనము దేవుని ముఖమున ఆ రీతిగా తుడిచింది అని, ఆయన సిలువ మోసే సమయంలో ఈ కార్యం జరిగించిందని ఇప్పటికీ కూడా మనం ఆమెను గురించి సజీవ సాక్ష్యముగా మనం చెప్పుకుంటూ ఉన్నాం. దీనిలో ఒక ఉపమాన భావాన్ని మనము నేర్చుకున్నట్లయితే, లియోనారో అనే చిత్రకారుడు దీన్ని యేసు శిష్యులతో చివరి విందు చిత్రాన్ని వేయగా అది ప్రపంచవ్యాప్తంగా మిగిలిపోయినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. యేసును విశ్వసించిన ఆయన ముఖమును అలెగ్జామీస్ 1800 సంవత్సరముల క్రితం చిత్రించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అప్పటి నుండి కూడా అనేక రూపములుగా మరి ఆ శిష్యులందరితో కలిసి మరి ప్రభురాత్రి భోజనము చేసే మరి ఆ బొమ్మను చిత్రీకరిస్తూనే ఉన్నారు. చిత్రకారులు ఆ రీతిగా చిత్రీకరిస్తూ ఉన్నారు. నాటకాల్లోనూ సినిమాల్లోనూ మరి ఆ రీతిగా మేకప్లు వేసుకుంటున్నారు. కానీ ఆయన రూపాన్ని ఎవరు కూడా వేయలేరు, ధరించలేరు. కనుక అది పోషించలేరు. ఆయన ఆత్మస్వరూపి కనుక ఆత్మరూపం ధరించిన ఆయన పోలిన జీవితంలో బ్రతుకుటే మనకు సజీవ సాక్ష్యంగా ఉంటుందని దేవుడు మనకు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. మనము ఆయన ఆత్మతోనూ సత్యముతోనూ ఆయన ఆరాధించేవారిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కనుక ఆయన ఆత్మస్వరూపి, ఆయనను పోలి మనము నడుచుకోవాలని, ఆయన పోలిన జీవితంలో బ్రతుకుటే సజీవ సాక్ష్యమని, పౌలులాగా వెరోనికలాగా మనము పోలి బ్రతకాలని దేవుడు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. పౌలు భక్తుడు కూడా అంటున్నాడు ఏమని అంటే, నేను దేవుని పోలి నడుచుకున్నాను, నన్ను పోలి మీరు నడుచుకుని అంటున్నాడు. మనము కూడా దేవుని యొక్క పోలికలోనికి మనం వెళ్ళి ఆయనను పోలిన జీవితంలో మనమందరము జీవించలాగున దేవుడు సహాయం చేయాలని కోరుకుంటూ ఈ కొద్ది మాటలు దేవుడు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు. మేము ఎలాగున జీవించాలో మీరు మాకు నేర్పించిన విధానమును బట్టి నీకు వందనాలు. భక్తుడైన పౌలు మాట్లాడుతున్నాడు, నేను దేవుని పోలి నడుచుకుంటున్నాను, మీరు నన్ను పోలి నడుచుకుని అన్నాడు. వెరోనికలాగా మేము కూడా నాయన జీవించే కృపను మీరు దయచేయండి ప్రభా. ఎన్ని చిత్రాలు వేసినా నీ ముఖ దర్శనము మాకు కలగదు నాయన. మిమ్మల్ని చూచిన వారు ఎవరూ బ్రతకలేరు ప్రభా, నీకు వందనాలు. వెరోనికాని జ్ఞాపకం చేసుకున్నామయ్యా. ఆమె ఈ దినం వరకు కూడా సజీవ సాక్షిగా నాయన నీ గ్రంథంలో లిఖితం చేయబడి ఉన్నది. మేము కూడా నా తండ్రి నాయన మిమ్ములను పోలి నడుచుకునేవారిగా మీరు ఏ రీతిగా నాయన జీవించారో మిమ్ములను పోలిన జీవితము మాకు దయచేసి మా జీవితాలను మేము కట్టుకున్నటకు కావలసిన కృపను మీరు విడుదల చేసి మీకు సాక్షులుగా జీవించినట్లు మా కుటుంబాలను మమ్మలను దీవించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.